నమస్కారం. మనందరి జీవితంలో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, మనం ఎంత ప్రయత్నించినా కొన్ని అడ్డంకులు మాత్రం మనల్ని ముందుకు వెళ్ళనివ్వు. వాటి వెనక అసలు కారణమేంటో కూడా మనకర్థం కాదు. సరే, ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. ఈ కంటికి కనిపించని అడ్డంకులను ఎలా దాటాలి? శ్రీ సుబ్రహ్మణ్యస్వామి కరుణ మనల్ని ఎలా కాపాడుతుందో చూద్దాం. మీకు కూడా ఇలా ఎప్పుడైనా అనిపించిందా? మనం ఒకవైపు సమస్యను పరిష్కరించాలని చూస్తుంటే, అది మరోవైపు ఇంకా పెద్దదిగా మారుతూ ఉంటుంది. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతోందని అనుకుంటున్నాను. కొన్ని ఉదాహరణలు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. డబ్బు వస్తూనే ఉంటుంది, కానీ వచ్చినట్టే వెళ్ళిపోతుంది. ఒకటి తీరింది అనుకునేలోపే మరొక ఖర్చు వచ్చి పడుతుంది. ఈ ఆర్థిక ఇబ్బందులు అస్సలు తీరవు. ఇక పెళ్లి విషయం. అన్నీ బాగుంటాయి, ఎన్నో సంబంధాలు వస్తాయి, కాని ఏదీ చివరి నిమిషం వరకు రాదు. అంతా ఓకే అనుకున్నాక ఎక్కడో తేడా కొడుతుంది. వయసు గడిచిపోతుందే కాని సరైన జోడి కుదరదు. మనం ఎవరి జోలికి వెళ్లకపోయినా మన చుట్టూ శత్రువులు తయారవుతారు. వాళ్లవల్ల మన పనుల్లో లేనిపోని ఆటంకాలొస్తాయి. ఒక్కోసారి ఇలాంటివి మన రాత్రుల నిద్రను కూడా పాడుచేస్తాయి కదా. ఒక్క క్షణం ఆలోచించండి. మనం ఎదుర్కొంటున్న ఈ కష్టాలన్నీ కేవలం మన ప్రయత్న లోపం వల్ల కాకుండా వాటి వెనుక మనకు కనిపించని మరేదైనా కారణం ఉంటే? మన శాస్త్రాల ప్రకారం ఇలాంటి ఆగని సమస్యల వెనుక ఒక ముఖ్యమైన కారణముండొచ్చు. అదే సర్పదోషం. అసలీ సర్పదోషం ఏంటి? దాని కథేంటో ఇప్పుడు చూద్దాం. సర్పదోషం అంటే పేరులోనే ఉంది గదా, పాములకు సంబంధించింది. మనకు తెలియకుండా బహుశా మన పూర్వజన్మలోనో లేక ఈ జన్మలోనో సర్పాలకు ఏదైనా హాని చేసుంటే ఆ పాపం మనల్ని ఇలా సమస్యల రూపంలో వెంటాడుతుందన్నమాట. ఇదొక రకమైన కర్మఫలం. మరి ఈ సర్పదోషం ప్రభావం మన జీవితం మీద ఎలా ఉంటుందంటే, చూడండి, పెళ్ళిళ్ళు ఆలస్యమవుతాయి, పిల్లలు పుట్టడంలో ఇబ్బందులొస్తాయి, ఏ పని మొదలుపెట్టినా ఒకదాని తర్వాత ఒకటి అడ్డంకులు. వీటన్నింటికంటే ముఖ్యంగా మనసులో ఎప్పుడూ ఏదో తెలియని ఆందోళన. ఇలాంటివి గనక కనిపిస్తే అస్సలు తేలిగ్గా తీసుకోవద్దు. అయితే ఇక్కడే ఒక మంచి విషయమేంటంటే, భయపడాల్సిన పని లేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉన్నట్టే ఈ దోష నివారణ కూడా మన శాస్త్రాల్లోనే చాలా శక్తివంతమైన పరిహారాలు చెప్పబడ్డాయి. అవి కూడా మనం సులువుగా చేసుకోగలిగేవే. అవేంటో చూసేద్దామా? చూడండి, ఇవి చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్. ముందుగా షష్ఠివ్రతం. సుబ్రహ్మణ్యస్వామికి షష్ఠి తిథి అంటే చాలా ఇష్టం. ఆ రోజు ఉపవాసముంటే విశేషమైన ఫలితాలు వస్తాయి. ఇక పాల అభిషేకం, ఇది మనస్సును శాంతపరుస్తుంది. అలాగే నాగదేవత పూజ, ఇది సర్పదోషం యొక్క తీవ్రతను తగ్గిస్తుంది. చివరిగా మంత్రజపం, ఇది మనలో ఒక పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. మరి ఆ శక్తివంతమైన మంత్రమేంటంటే శరవణభవాయ నమః. ఈ 6 అక్షరాల మంత్రాన్ని రోజూ ఉదయాన్నే ఒక 108 సార్లు మనస్సు పెట్టి జపిస్తే చాలు. స్వామివారి కరుణ తప్పకుండా మనమీద ఉంటుంది. అద్భుతమైన మార్పులు చూస్తాం. సరే, సర్పదోషం గురించి తెలుసుకున్నాం. కానీ ఒక్కోసారి మన సమస్యలకు కారణం బయట ఉంటుంది, అంటే శత్రువుల రూపంలో. మరి అలాంటి వాళ్లని ఎదుర్కొని మనం గెలవాలంటే దైవ సహాయం ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. శత్రువులను గెలవాలంటే మన బలం ఒక్కటే సరిపోదు కదా, దేవుడి బలం కూడా కావాలి. దేవతలకే సేనాధిపతి అయిన సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే మనలో ధైర్యం పెరుగుతుంది. మంగళవారం కుజగ్రహానికి సంబంధించిన రోజు. ఆ రోజు ఎర్రని పూలతో పూజ చేస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. ఇంకా సుబ్రహ్మణ్య కవచం అని ఉంటుంది. అది చదివితే మన చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడినట్టే. చాలా పవర్ఫుల్. మాటల్లో చెప్తే కంటే ఒక నిజమైన అనుభవం గురించి తెలుసుకుంటే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది కదా. ఈ పరిహారాలు ఒకరి జీవితాన్ని ఎలా పూర్తిగా మార్చేశాయో ఆ కథ ఇప్పుడు విందాం. ఒక ఆయన ఉండేవారు. పాపం శత్రువుల వల్ల చాలా నలిగిపోతున్నారు. ఆయన ఏ పని చేద్దామన్నా ఎవరో ఒకరు అడ్డపడటం, పనులు చెడగొట్టడం, జీవితం మీద విరక్తి వచ్చేసిందాయనకి. ఇక తన వల్ల ఏమీ కాదని మొత్తం భారం దేవుడిమీదే వేశాడు. సుబ్రహ్మణ్యస్వామిని నమ్ముకున్నాడు. ప్రతి షష్ఠికి తప్పకుండా ఉపవాసముంటూ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించడం మొదలుపెట్టాడు. తన కష్టాలన్నీ స్వామి దగ్గరే చెప్పుకున్నాడు. ఏం జరిగిందో తెలుసా? కొద్ది రోజుల్లోనే ఒక అద్భుతం జరిగింది. తన శత్రువులు వాళ్లకు వాళ్లే సైలెంట్ అయిపోయారు. తన దారికి అడ్డురావడం మానేశారు. అప్పటిదాకా ఆగిపోయిన పనులన్నీ చకచకా జరిగిపోయాయి. ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది.
సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, సమస్య ఏదైనా కానివ్వండి, ఎంత పెద్దదైనా సరే, మనం పూర్తి నమ్మకంతో, భక్తితో సుబ్రహ్మణ్య స్వామిని కొలిస్తే ఆయన మనల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు. మన జీవితాన్ని ఆయనే ముందుకు నడిపిస్తాడు. చివరిగా ఒక్క మాట. మనం జీవితంలో పెద్ద పెద్ద కష్టాలను ఎదుర్కొన్నప్పుడు వాటిని మన బలంతో గెలవాలని చూస్తాం. కాని బహుశా అసలైన బలం పోరాటంలో కాకుండా దేవుడిమీద మనం పెట్టే నమ్మకంలోనే ఉందేమో. ఒక్కసారి ఆలోచించండి. ఓం శరణం సుబ్రహ్మణ్య.